హలో అండి అందరికీ నమస్తే అండి. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వినాయక చవితికి ముందు రోజు నా ప్రిపరేషన్స్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి టిప్స్ అయితే మీకు చెప్తాను. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా యూజ్ అవుతుంది కదండి. ఈ ఇయర్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు ఏం యూజ్ ఉంది నీ వీడియో చూడడం వల్ల అనుకుంటారు. అలా కాదండి, నెక్స్ట్ ఇయర్ అయినా పనికొస్తుంది కదా ఈ వీడియో ద్వారా. నేను చెప్పిన కొన్ని పనులు చేసుకున్నారంటే మీకు పూజ రోజునాడ హడావుడవకుండా హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకైతే మంగళవారమే కదండి, బుధవారం అయితే వినాయక చవితి వచ్చింది. మంగళవారం అయితే నాకు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కు తీర్చుకుంటున్నాను కాబట్టి నేను మంగళవారం మార్నింగే తెల్లవారుజామున అయితే లేచానండి. 5 కల్లా లేచి రూమ్ అంతా క్లీన్ చేసుకుని గుమ్మాలకై పసుపులు రాసేసి బొట్లు పెట్టేసుకుని మ్యాక్సిమం ఇల్లంతా మాప్ పెట్టేసుకుని ఇంక అన్ని పనులు అయిపోయినాయి అనమాట. ఎంత పని చేస్తే ఏముందండి, బయట అయితే వర్షం ఫుల్గా వస్తుంది. ఎంత గట్టిగా అంటే నేను పెట్టిన ముగ్గులన్నీ చెరిగిపోయి, నేను మాత్రం గుమ్మాలో అయితే చిన్న ముగ్గే పెట్టుకున్నాను. ఎలాగ వర్షం వస్తుంది కదా, మళ్ళీ పెట్టుకున్నా ఉండదు కదా అని చెప్పేసి పక్క సైడ్ అయితే మంచిగా ముగ్గులు పెట్టేశాను. గుమ్మ ఎదురుగుండా అయితే ముగ్గులు అయితే తక్కువ పెట్టానండి. ఇంకా నేనైతే ఇంట్లో పూజ అయితే చేసేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడికి అయితే తడుచుకుంటా గొడిగేసుకుని నడుచుకుంటా వెళ్ళాను. బైక్ వేసుకు వెళ్తే ఆ ట్రాఫిక్లో నేను ఎవరిని గుద్దేస్తానో నాకే తెలీదు. దానికోసం భయమేసి మామూలుగా నడుచుకుంటా వెళ్ళానండి. నిజంగా కాళ్ళు పట్టేసినాయి అంటే నిజంగా నమ్మరండి. 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఓపిక చేసుకుని నడుచుకుంటా వెళ్ళాను అనమాట. ఎందుకంటే షార్ట్గా అనిపిస్తుంది కానీ చాలా లాంగ్ ఉంటుందండి. ఇంకా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళి వచ్చేటప్పటికి ఫుల్గా అయితే తడిచిపోయాను. ఇంకా ఆ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ అయితే వేసుకుని అయితే ఇంకా వర్షం తగ్గలేదండి. చూసారా మా కొండల్లో ఉంచి ఎంత పొగొస్తుందో. ఇంక నేనైతే ఒక 1 అవర్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకుని టిఫిన్ అయితే చేసేసి కూర్చున్నాను అనమాట. ఇంకా నేను ఎప్పటి నుంచో బియ్యం కడిగి ఎండబోద్దాము అనుకున్నాను. ఈరోజు ఎంత వర్షం వస్తుందండి, కుడుములకైతే నూక లేదనమాట. ఎప్పుడు నాకు పిండి కానీ నూక కానీ అమ్మేస్తుంది. నూక అయితే అయిపోయింది. మా హస్బెండ్కి బియ్యం నూక ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ నూనె వేసుకుని ఆనియన్స్ వేసుకుని కొబ్బరి తురుముడు వేసుకుని బియ్యం నూకతో ఉప్మా చేసుకుంటే దేనికి సాటి రాదండి, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా బియ్యం అయితే నేను ఫ్యాన్లో అయితే ఆరబెట్టేశానండి. 2 గ్లాసుల బియ్యమే అనమాట, ఎక్కువేం చేయలేదు. శుభ్రంగా ఫ్యాన్లో కడిగేసి ఫ్యాన్లో అయితే ఆరబెట్టేశాను. 1 గంటలో అయితే ఫుల్గా ఆరిపోయినాయండి. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేశాను. బరకగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి, మెత్తగా చేయకూడదండి. నూకగా ఉండాలన్నమాట కుడుములకైతేని. పిండితో కూడా కుడుములు చేసుకోవచ్చు కానీ పిండితో చేసిన దానికంటే నూకతో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా నేనైతే అమ్మ ఇచ్చిన పిండి, అలాగే నూక, అలాగే చలిమిడికి సెపరేట్గా మళ్ళీ పిండి, ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నానండి. రేపు కావాల్సిన ప్రతి ఐటెము నేను ముందు రోజు నాడే అన్నీ చక్కగా పెట్టేసుకుంటానమాట. కనీసం పులిహారలోకి వేసి తాలింపులతో సుద్దా సెపరేట్గా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే అప్పటికప్పుడు కంగారు అయిపోతుంది. నాకున్నది 2 చిన్నపిల్లలు కాబట్టి నాకు అస్సలు తెమలదండి పని. ఎందుకంటే పిండి వంటలు, ఇంట్లో పని, పిల్లల్ని రెడీ చేయటం, A to Z అన్నీ నేనే చేసుకోవాలి. కనీసం పాలు వెళ్ళు కూడా మా హస్బెండ్ కట్టరు, నేనే కట్టుకోవాలి. మామిడాకులు కూడా నేనే పెట్టుకోవాలి. A to Z అనమాట. ఇంకా అస్సలు మా హస్బెండ్ ఏమీ చేయరండి. ఎందుకంటే ఆయనకి కంపెనీ పని ఉంటుంది. కంపెనీలో ఆల్రెడీ వినాయక చవితి చేస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ హడావడనమాట. కాకపోతే నాకు పాలవెల్లికి సంబంధించినవి, అలాగే మామిడాకులు కానీ ఇస్తరాకులు కానీ అన్నీ తెచ్చిచ్చేస్తారండి. నాకు మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ డబ్బులు ఇచ్చేస్తారు చేతికి, నీకు ఏది కావాలో అది కొనుక్కో అంటారు. నేనేమనుకుంటానంటే మా హస్బెండ్ తెస్తే నాకు హ్యాపీ అనమాట. లేడీస్ అలాగే అనుకుంటాం కదా, మన చేతులతో మనం కొనుక్కునే దానికన్నా వాళ్ళు కొనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. అది వాళ్ళకి అర్థం అవ్వదు. నీకు ఇష్టమైంది నువ్వు కొనుక్కో అంటారు. ఏదైనా సరే అలాగే అంటారు హస్బెండ్స్, ఏ విషయంలో అయినా సరే. ముఖం చూసి భయపడకండి. నేను కొబ్బరి తురుముడు కూడా తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. చాలామంది మిక్సీ పడుతున్నారు కదా, మనం కూడా మిక్సీ పడదామని నేను ట్రై చేశాను. ముక్కలు కట్ చేస్తున్నప్పుడే నాకు ఇసుకదలు వచ్చేసింది. ఎందుకంటారు, నాకు కొబ్బరి తురుముడు తీసే చెప్పుంది. దాంతో తీసుకుంటే మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో తీసేద్దునేమో. ఇన్ని తిప్పలు ఎలా తీస్తారో ఎలా మిక్సీ పడతారో ఏమో తెలియదు కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు
ఉండదు. అది ఇలా తీయటం అనేది చట్నీకి అయితే ఓకే, కానీ ఇంత ఎక్కువ తిరుముడైతే తిరుగుడు చిప్పతో తీసుకోవడమే బెటర్ అండి. ఇంకా నేనైతే మిక్సీలో అయితే 2 టైమ్స్ ఆడానమాట. ఆడేసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ముందు రోజు ఇవన్నీ చేసుకుంటారా మీరంటే, నేను ముందు రోజు నాడు ఆల్రెడీ హెడ్ బాత్ చేసేసాను కాబట్టి ఎలాంటి బాత్రూమ్కి కానీ ఎలాంటిది వెళ్ళలేదు కాబట్టి ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. ముందు రోజు చేసుకునే పనులేనమాట. చాలామంది పులిహోరకి చింతపండు కూడా ముందు రోజే ఉడకబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఏం పర్లేదండి, అదన్నీ మనం పెట్టుకున్నాయి మాత్రమే. కలిపి ఇవన్నీ మనం ఆ రోజు చేస్తాం కాబట్టి ముందు ప్రిపరేషన్ అంతా మనం చేసుకోబోతే ఆ రోజు పూజ చేసుకోవాలంటే మినిమం 2 అవుతుంది. అందుకని చెప్పేసి ముందు రోజు నాడు ఈ ప్రిపరేషన్స్ అన్నీ మా ఇంటి దగ్గర మా కోనసీమలో ఇలాగే చేసుకుంటాము. నేను కూడా ఇలాగే చేసుకుంటున్నాను. నా పద్ధతి ప్రకారం, నా అలవాట్ల ప్రకారమే నేను చేసుకుంటాను. కొత్తగా ఏవి అలవాటు చేసుకోలేను. ఇంకా నేనైతే ఎలాంటి ఫేస్ వాష్ చేసుకోలేదు. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాను. పూజా సామాగ్రి కానీ అలాగే కొంచెం కిరాణా సరుకులు కావాలండి, అవి కానీ తెచ్చుకోవడానికి అనమాట. ఇంకా బైక్ మీద అయితే వెళ్ళట్లేదు, బైక్ అక్కడే ఉంచేసి నడిచి వెళ్తున్నాను. ఎందుకంటే వర్షంలో బైక్ వేసుకెళ్ళానంటే నేను ఎక్కడ జారి పడతానో నాకే తెలీదు, నేను ఎవరిని గుద్దేస్తానో నాకే తెలీదు, అంత భయం అనమాట. ఇంకా పువ్వులకైతే నిజంగా ఉండానండి, రెక్కలు వచ్చేసినాయి అనమాట. రెక్కలంటే పువ్వులు రెక్కలు ఎగిరిపోతున్నాయి ఏంటి అక్క అంటారేమో, లేదండి. మనం ఎప్పుడన్నా సరే ఫెస్టివల్కి 2 days ముందు కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను ఆల్రెడీ 50 రూపీస్ పువ్వులు కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అనకాపల్లి నుంచి తెచ్చేసుకున్నాను. మళ్ళీ ఒక 50 రూపీస్ పువ్వులు తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే 30 రూపీస్ పువ్వులే తీసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఇంకెక్కడైనా తీసుకుందాం కదా అనే ఒక ఆలోచనతో అనమాట. 30 రూపీస్కి ఇవేం 50 రూపీస్ పువ్వులు అనమాట. ఇవి మా పక్క పాప తీసుకుంది. నేనైతే 30 రూపీస్ తీసుకున్నానండి. నాకు ఆల్రెడీ 50 రూపీస్ పువ్వులు ఉన్నాయి. అలాగే మళ్ళీ వేరే చోటన ఇంకో పువ్వులు తీసుకుంటాను, చూద్దరు కానీ. ఇంకా పత్తిర్లు కానీ కాయలు కానీ సెట్లు అనమాట. చూసారండి ఎంత దారుణంగా ఉందో. మాకు ఏంటంటే అనకాపల్లికి హైవే పడుతుందండి, హైవే పడుతుంది. అలాగే ఇక్కడ బ్రిడ్జి కూడా పడుతుంది అనమాట. దానికోసం ఏంటంటే మొత్తము రోడ్ అంతా బ్లాక్ అయిపోయిందండి. మొత్తం ఆ సైడ్ ఈ సైడు అంతా క్లోజ్ అయిపోయిందనమాట. చిన్న చిన్న వెహికల్స్ కానీ చిన్న చిన్న కార్లు కానీ బైక్స్కే అలౌ చేశారు. ఎలా ఉందంటే చూసారా, ఎంత మట్టి మట్టిగా ఎంత దారుణంగా ఉందో చూసారా. ఇంకా నేనైతే ఈ కిట్ తీసుకుందామని వచ్చాను. ఈ కిట్ 150 రూపీస్ అంటండి. అన్నీ 2 ఇస్తారంట. 150 రూపీస్ అని చెప్పారు. నేనైతే తీసుకోలేదు, కానీ 150 అన్నారు. దీంట్లో యాపిల్స్ అవేమీ లేవండి, కాకపోతే బాగా చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే పాప అతను చూస్తే జాలేసింది. కాకపోతే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇవైతే తీసుకోలేదు. ఇవైతేనండి ఇది ఏ కాయలు అంటారు, శివుడికి ఇష్టం చెట్టు ఉంటుంది కదండి, మారేడు కాయలు. మారేడు కాయలు అంటే చాలా ఇష్టం కదండి శివుడికి. ఇంకా ఆ కాయలు అనమాట. అవైతే పాలవెల్లి అయితే 60 రూపీస్ చెప్పాడండి. మా పక్క పాప అయితే 40 రూపీస్కి అడిగింది, ఇవ్వనన్నాడు. 50 రూపీస్కి అయితే ఇద్దుడేమో పాపం, అతనికి కూడా కిట్లేదేమో అందుకు ఇవ్వలేదు. ఇంకా నేనైతే ఇంక పత్తిర్లు చూసానండి. ఎక్కడెక్కడో పత్తిర్లు పట్టుకొచ్చి అమ్మేస్తున్నారండి బాబు, మరీ దారుణంగాని పిచ్చ పిచ్చ పత్తిర్లు అనమాట. అందుకని చెప్పేసి నేను పత్తిర్లు ఏం తీసుకోలేదు. నా దగ్గరున్న పత్తిర్లతో మా ఇంటి దగ్గర ఉన్న పత్తిర్లన్నీ కొమ్మలు విరిచేసి అయితే పట్టుకొచ్చాను. అవే చేసుకుందామని ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ ఒకటి తీసుకున్నాను. అలాగే వినాయకుడికి ఒక గొడుగు ఒకటి, అలాగే వినాయకుడికి ఒక చిన్న వస్త్రం ఒకటి తీసుకున్నాను. ఇక్కడైతేనే ఇలాంటి షాపుల దగ్గర తక్కువ ఉంటాయి అనుకుంటారేమో, ఎక్కడైనా ఒకే కాస్ట్ అండి, తక్కువ ఎక్కువ అనేం లేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే పాపం వాళ్ళకు కూడా సేవ్ అవుతాయి అనే ఒక ఆలోచన అనమాట. పెద్ద పెద్ద షాపులకి వెళ్ళలేక కాదు. ఇంకా నేనైతే చిన్న గొడుగులండి, ఇవి ఒక్కోటి 30 రూపీస్ అలా చెప్పారు. నేను 25 రూపీస్కి అడిగాను, జత కలిపి 50 రూపీస్కి అడిగాను. పాపం ఇచ్చారులే. నాకు ఈ వినాయకులు చాలా బాగా నచ్చారు. కాకపోతే మట్టి వినాయకులే కానీ దానికి ఏదో ఫినిషింగ్ ఇచ్చాడు, గోల్డ్ ఫినిషింగ్, కొంచెం షైనీగా కనిపిస్తున్నాయి అనమాట. వినాయకుడికి ఒక టవల్ ఒకటి తీసుకున్నానండి, అది కూడా 30 రూపీస్. వినాయకుడికి మనం ఆల్రెడీ వస్త్రం వేస్తాం, కానీ పత్తితో వేసిన వస్త్రం వేస్తాము. అలాగే నేను ప్రతి ఇయర్ ఒక టవల్ తీసుకుని టవల్ వేస్తాను. ఆ టవల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ కూడా బొజ్జగనపైలు భలే వెరైటీగా ఉన్నారండి. వినాయకుడు ఎక్కడైనా సరే చాలా కళగా ఉంటాడండి. అతని రూపమే ఎంతో కళ అయిన రూపం అనమాట. అతని బొజ్జతో అతని తొండంతో ఎంతో ఆకర్షణీయంగా మనల్ని ఆకర్షణీయంతంగా చేసేస్తాడు వినాయకుడు. ఇంకా నేనైతే ఇలాంటి విగ్రహం ఇంకా తీసుకోలేదండి.
తీసుకోవాలి అనుకున్నాను. కాకపోతే అక్కడ ఫ్రీగా విగ్రహం ఇస్తున్నారు, మట్టిది అన్నారు. అక్కడైతే మట్టి విగ్రహం తీసుకున్నాను. కాకపోతే మా హస్బెండ్ మళ్ళీ నాకు వేరేగా వినాయకుడు తెస్తారండి, పెద్దది. ప్రతి ఇయర్ నేను మట్టి వినాయకుడు పట్టుకెళ్తాను, అలాగే మా హస్బెండ్ తెచ్చి వినాయకుడిని పెడతాను, అలాగే పశువు వినాయకుడిని పెడతాను. 3 వినాయకుళ్ళు అనమాట. పాలవేలు చూసారా, అక్కడైతే 60 చెప్పారు, ఇక్కడైతే 50 చెప్పారు, 40కి ఇచ్చారు. అందుకే అంటారండి, కంగారు పడిపోయి ఏ సరుకు కొనకూడదు, ఆలోచించాలి. 2-3 షాపులు తిరిగితే అక్కడ మనకి కొంచెం బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే అక్కడ కొనుక్కోవాలి. అంతే తప్ప ఒకే చోటన ఒకేసారి బేరమాడేసి కొనుక్కోకూడదు. ఏ సరుకు కొనుక్కోవాలన్నా 2-3 షాపులు తిరగాలండి. మనకు ఓపిక ఉంది కదా, మనం ఏజ్లోనే ఉన్నాం కాబట్టి తిరిగేసి శుభ్రంగా కొనుక్కోవాలి. నేనైతే నడుచుకుంటా అయితే మార్ట్కైతే వెళ్తున్నానండి. చూసారు కదా ఎలా ఉన్నాయో రోడ్లు, చాలా భయంకరంగా ఉన్నాయి. నేను బండి వేసుకొస్తే ఎక్కడ పెట్టేద్దునో ఏంటో అని చెప్పేసి చాలా మంచి పని చేశాను, బండి వేసుకురాకపోవటం అనిపించింది. ఇదంతా బ్రిడ్జీలు పడుతున్నాయండి, బ్రిడ్జికి అనమాట ఇదంతానే. ఎప్పుడవుతుందో ఏంటో బ్రిడ్జి. నేను మార్ట్కి వచ్చేసి కావలసిన సరుకులన్నీ తీసుకున్నాను. బెల్లం, అలాగే పప్పు, అలాగే కొంచెం చిన్న చిన్న సరుకులు అనమాట. ఆయిల్ ప్యాకెట్ అలా తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ అయితే డీమార్ట్కి వెళ్ళాలి. కొద్దిగా తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మేము డీమార్ట్లో తెచ్చేసుకుంటాము 1 మంత్కి తగ్గ సామాన్లు అయితేని. అక్కడైతే కొద్దిగా సామాన్లు తీసుకుని అయితే ఇంటికి కాదండో, మర్చిపోయాను, ఫ్రూట్స్ తీసుకోలేదు కదా. ఫ్రూట్స్ కోసము మళ్ళీ ఇక్కడ పువ్వులు తీసుకుందామనే ప్లాన్తో అయితే ఇక్కడైతే ఆగానమాట. మళ్ళీ ఈవిడ దగ్గర ఒక 30 రూపీస్ పువ్వులు తీసుకున్నాను. అలాగే ఫ్రూట్స్ అయితే అన్ని రకాలు కలిపి 200 అనమాట సెట్. అలా అయితే తీసేసుకున్నాను అనమాట. పువ్వులతో కలిపి 200 చెప్పింది, సెట్ కాదు, పువ్వులతో కలిపి. అలా అయితే నేనైతే మొత్తం అన్ని 2 జాంకాయలు, 2 దానిమ్మకాయలు, 2 యాపిల్స్ చాలా రీజనబుల్గా ఇచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేనే. ఆంటీతో అయితే హాయ్ చెప్పాను. ఎక్కువగా నేను ఈ ఆంటీ దగ్గరే తీసుకుంటాను ఫ్రూట్స్ అనమాట. కొంచెము లాంగ్లో ఉంటుంది డిస్టెన్స్లోని, కాకపోతే బాగా ఇస్తారనమాట. నేను ఇంటికి వెళ్ళలేదండి, దగ్గరలోనే ఉంది కదా పిల్లల స్కూల్ అని చెప్పేసి నడుచుకుంటా వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాను. మా పొట్టిదానికి వినాయకుని చూపించానండి. దాని స్కట్ చూసారా ఎంత పొడుగైందో, ఫ్యూచర్ ఆలోచన అనమాట. నేను 5 ఇయర్స్ తీసుకోకుండా 7 ఇయర్స్ తీసుకున్నాను అనమాట. అది మళ్ళీ మార్చమంటే వాళ్ళు మార్చనన్నారు, ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మార్చనన్నారు. అదే ఉంచేసాను. దానికేమో పొడుగైపోయింది పాపం. నేను స్కూటీ మీద వస్తే నో ప్రాబ్లం, కానీ నడుచుకుంటూ వస్తుంటే చాలా ఇబ్బందిగా నడిచింది పాపం. ఇంటికి వచ్చేసిన తర్వాత 5 మినిట్స్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నానండి. చూసారండి వినాయకుడికి ఏమేమి తెచ్చుకున్నాను చూసారా, మట్టి వినాయకుడు ఎంత బాగున్నారో. ఎలా ఉన్నా సరే వినాయకుడు చాలా అందంగా ఉంటారు కదండి. పువ్వులు అయితే అవో 30 ఇవో 30, 60 రూపీస్ పువ్వులు. అలాగే ఫ్రిడ్జ్లోనేమో ముందు తీసుకున్న 50 రూపీస్ పువ్వులు ఉన్నాయి. మ్యాక్సిమం ఈ పూజకైతే నాకు పువ్వులు అయితే సరిపోతాయండి. ఫ్రూట్స్, అలాగే టవలు, అలాగే కథ పుస్తకము, అలాగే జిల్లేడు పువ్వులండి. మా అక్షి స్కూల్కి వెళ్తుంటే ఒక చెట్టు కనిపించిందండి. నేను 2 డేస్ నుంచి అయితే జిల్లేడు పువ్వుల కోసం చాలా సెర్చ్ చేశానండి. మా చుట్టూరు జిల్లేడు పువ్వుల చెట్లే ఉన్నాయి, కానీ అవి పింక్ కలర్ జిల్లేడు అనమాట, వైట్ కలర్ జిల్లేడు కాదు. మనకి కావాల్సింది వైట్ కలర్ జిల్లేడు అనమాట. వైట్ కలర్ జిల్లేడు కనిపించేటప్పటికి నాకు హ్యాపీ అనిపించేసింది. వినాయకుడికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం అండి. ఏ పూజకి జిల్లేడు పూలు పెట్టినా పెట్టకపోయినా వినాయక చవితికి మాత్రం తెల్ల జిల్లేడు పువ్వులు ఎక్కడున్నా పెట్టుకుంటే వినాయకుడికి చాలా ఇష్టం అండి. మనం భక్తి శ్రద్ధలతో ఆయనకి మాలగుచ్చి వేసామంటే మనది ఎలాంటి కోరికైనా ఆ భగవంతుడు తీరుస్తాడనే నమ్మకం అండి. జిల్లేడు పువ్వులకు కూడా పెద్ద స్టోరీ ఉందండి. అది విషపూరితమం ఎలా అయ్యిందంటే, వినాయకుడు ఇచ్చే శాపం వల్ల అలా అయ్యింది. కాకపోతే వినాయకుడు పాదాల దగ్గర ఉండాలని వినాయకుడు ఒక వరం కూడా ఇచ్చాడండి. అదేంటంటే, సముద్రంలో విషపూరితమైన వాటర్తో దేవతలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని కోరుకుంటారనమాట. దేవా నువ్వే కాపాడాలి, మాకు ఇంకెవరూ లేరు అని అంటే, అప్పుడు వినాయకుడు ఒక విత్తనం అయితే సముద్రంలో వేస్తే ఆ విత్తనము తెల్ల జిల్లేడు మొక్క అవుతుందండి. ఆ మొక్కలోకి ఆ సముద్రం వాటర్లో ఉన్న విషమంతా మొక్క అయితే
తీసేసుకుంటుందంటండి. దానికోసము ఆ జిల్లేడు మొక్క వినాయకుడి దగ్గరికి వెళ్ళి, వినాయక నాకు ఈ విషయాన్ని ఇచ్చేవు, నన్ను ఎవరు పూజిస్తారు, నన్ను ఎవరు తీసుకుంటారు అని జిల్లేడు మొక్క అడిగితే, లేదమ్మా నువ్వు నా పూజకి చాలా పవిత్రమైన దానువు, నా పూజలో ఎవరైతే నిన్ను పెడతారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తానని చెప్పేసి వినాయకుడు జిల్లేడు మొక్కకి వరం అయితే ఇచ్చారనమాట. దానికోసం జిల్లేడు పువ్వులు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఆయన పూజలో కన్ఫామ్గా తెల్ల జిల్లేడు పువ్వులు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి మన పూర్వం నుంచి పెద్దవాళ్ళందరూ చెప్తూ వచ్చారండి. ఆ జిల్లేడు మొక్క స్టోరీ అయితే అదండి నాకు తెలిసిందనమాట. అలాగే నేను నిమ్మరసం కూడా తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అలాగే బెల్లం కూడా కొట్టేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఈ బెల్లం అనకాపల్లి బెల్లం కదండి, అస్సలు ఈ బెల్లం అయితే ముద్దగా ఉందండి. మా కోనసీమ బెల్లం అయితే అచ్చులా ఉంటుంది, ఎంత పొడి పొడిలాడుతూ ఉంటుందో నాకు ఎంత ఇష్టమో. నేను ఎప్పుడు కూడా 5 kgs అలా తెచ్చేసుకుంటాను ఆ బెల్లం అయితేనే. ఇప్పుడైతే అయిపోయిందనమాట బెల్లం కూడానే. ఇంక ఈ లోపు అయితే ఊరైతే వెళ్ళలేదు కదా, ఇంకా ఇక్కడ బెల్లం అయితే తెచ్చుకుని అయితే కొట్టేసుకున్నాను. ఇంకా వర్షము తగ్గిందనమాట, కొంచెం తుపరొస్తుంది, ఏదైతే అది అవుతుంది కదా అని చెప్పేసి ఫుల్గా అయితే ముగ్గులు అవి పెట్టేసుకుని పసుపు కుంకుమ వేసేసుకుని అలాగే గుమ్మానికి పసుపు రాసి బొట్లు అయితే మార్నింగే పెట్టేసుకున్నాను కదా. ఇలా అయితే పండగ రోజు నాటికి ముగ్గులు అయితే ఇలా అలంకరించుకున్నానండి. ఇంకా నైట్ అయితే 9:30 అలా అవుతుంది. మా హస్బెండ్కి వర్షం వస్తుంది కదా, ఇంకా అన్నం తినలేదు, అప్పడాలు వేపమన్నారని చెప్పేసి ఆ టైంకి అప్పడాలు అయితే ఏపైతే మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ అయితే వస్తూ అయితే కలర్ఫుల్ వినాయకుడిని అయితే తీసుకొచ్చేసారండి. మా ఇంటికి అయితే 2 వినాయకుళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా నేనైతే జిల్లేడు పూలు మాలైతే కడుతున్నానండి. తెల్ల జిల్లేడు పూలు కదండి, మాలంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా. నేనండి ఇక్కడతోటైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.